హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి అండి. ఇది చాలా హెల్దీ అండి, మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడైతే నేనైతే వేయించిన సేమియాలు తీసుకున్నానండి. సో మీరు ఒకవేళ నార్మల్లీ తీసుకుంటే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోండి. కళాయిలో కొంచెంసేపు వేయించుకొని పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ కొంచెం అల్లం తీసుకున్నానండి. అల్లం వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం అల్లం తీసుకోండి. అలానే 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలానే 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అల్లం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. తినేటప్పుడు కూడా అల్లం తగులుతుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె కొంచెం కాగిన తర్వాత జీలకర్ర, పోపు గింజలు వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. సో అవి కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, అలానే ఆనియన్, అలానే అల్లం వేసుకోండి. వేసుకొని వాటిని కూడా వేగనివ్వండి ఆయిల్లో మంచిగా. చాలా బాగుంటుందండి ఇది. టేస్ట్ పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అవి వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అవి ఆనియన్స్ మగ్గటానికి ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ అన్నది తొందరగా వేగిపోతాయి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ సేమియా తీసుకుంటున్నానండి. సో 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. సో 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. అర్థమైంది కదా? 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో మీరు కప్పుతో తీసుకుంటే 1 కప్ తీసుకుంటే 1.5 కప్ వాటర్ పోసుకోండి. ఓకేనా? అదే అండి దానికి ఎగ్జాక్ట్ కొలత. పర్ఫెక్ట్గా సరిపోతుంది. అస్సలు అంటదండి చేతికి. మంచిగా పర్ఫెక్ట్గా సేమియా దేనికి దానికి విడివిడిగా ఉండి మంచిగా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా. సో అదే దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. సో తీసుకొని సేమియా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని అయితే ఉడికించుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఏంటంటే అంతా సేమియా అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మూత పెట్టుకుంటూ 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోనండి. చూడండి ఇక్కడ సేమియా అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. అస్సలు అంటుకోదండి, అస్సలు వాటర్ కూడా ఉండవు. ఆరితే అయితే ఇంకా సేమియా విడివిడిగా వచ్చి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైతే రెసిపీస్ కావాలో అవైతే నాకు కమెంట్ చేసి అడగండి. అవన్నీ మనం మన ఛానల్లో పోస్ట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.